జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి ఉత్సవాలను పోతిరెడ్డిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి గ్రామంలోని గౌడ కులస్తులతోటి కలిసి కేక్ కట్ చేసి సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం గ్రామంలోని ప్రధాన కూడలిలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేయడం జరిగింది. విగ్రహ నిర్మాణ దాత పంజాల సుగుణ రాములు గౌడ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాపర్తి రవి, నాయకులు పంజాల సతీష్, రాజు రవి, శ్రీనివాస్, మోహన్, దిలీప్, వేణు, భిక్షపతి, గౌడ కులస్తులు గోపాల్, శంకరయ్య, సంపత్తు, రాములు, సమ్మయ్య, రాపర్తి శ్రీనివాస్, నాగార్జున, అఖిల్, అనిల్, అరవింద్, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, రాపర్తి, కొండల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌడ కులస్తులందరం కలిసి పూతిరెడ్డిపల్లి విలేజ్ మండలం పూతిరెడ్డిపల్లి విలేజ్లో జరుపుకున్నాం. మాకు పండాల రాములు, పండాల సుగుణ గారు విగ్రహం దాతలు వాళ్ళు ఇస్తాను. మంచిగా అందరం ఏకదాటిగా ఉండి జరుపుకుంటామని సంతోషంగా మేము ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మాకు గౌడ కులస్తులందరం కలిసి జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కేక్ కట్ చేసి జరుపుకున్నాం. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ, సర్దార్ సర్వాయి పాపన్న భూమి పూజ చేయడం జరిగింది. దానికి విగ్రహానికి పందాల సుగుణ రాములు గారు ఆ విగ్రహ దాతలు మాకు అందించడం జరిగింది. ఇక్కడ నుండి ఏకదాటిగా మా గౌడ కులస్తులందరం కలిసిమెలిసి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటామని కోరుతున్నాం. 75వ జయంతి శుభాకాంక్షలు మొదటిగా. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి రఘుపాలన్న గారికి మరియు గౌడ సంఘం పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ 375వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనం సర్దార్ సర్వాయి పాపన్నది భూమి పూజ చేయడం జరిగింది. అలాగే దీనికి మనకు సమకూర్చేది విగ్రహం కానీ దానికి సంబంధించిన సమకూర్చేది పంజాల సుగుణ రాములు గారు దీన్ని అందిస్తున్నారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ అమ్మ ఒక విషయం చెప్పింది. ఏమనంటే, బిడ్డ మనకు లొల్లిలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మన పని ఏదో మనం చేసుకుంటామని అంటే సర్దార్ సర్వాయి పాపన్న ఒకటే చెప్పిండు. ఏమనంటే, మనం కొడితే కోటను కొట్టాలి, లేదంటే మనం మామూలుగా ఉండాలి, కానీ మన పుడితే రాజయ్య పుట్టాలి, పుడితే గౌడయ్య పుట్టాలని అప్పుడు అన్నాడు. దానికి అనుగుణంగానే ఆశయాలన్నీ నెరవేర్చిండు. అన్ని కార్యక్రమాలు మంచిగా చేసిండు. కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, కొనసాగిద్దాం పాపన్న ఆశయాలను. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై గౌడన్న, జై గౌడన్న. రోజు 375వ రోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా డివిజన్ కమిటీ, మండల కమిటీ, విలేజ్ కమిటీలు అందరూ వచ్చి గౌడ కులస్తులందరూ కలిసి ఎంతోమంది ఈరోజు ఘనంగా
ఈ మండలం మొత్తం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశయాలను అదేవిధంగా అందరూ కొనసాగించుకుంటూ ఈ గౌడ వృత్తిని ఎంతో ఒక రకంగా ఆయన చిన్ననాటి తరంలో ఈ గౌడ కులస్తుల కోసానికి మన గౌడ పుట్టి ఆయన ఎన్నడైన సేవ చేసి బహుజనుల కోసానికి కూడా ఆయన ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. ఆయనే వరంగల్ జిల్లాలో తాటికొండ గ్రామంలో పుట్టి నిరుపేద గ్రామంలో పుట్టి వాళ్ళ తండ్రి చనిపోయినాక వాళ్ళ అమ్మతో ఉండి ఆయన చిన్ననాడు నుంచి వెళ్ళి సామాజిక సేవ కోసానికి అందరి కోసానికి పాటుపడే వ్యక్తి. ఆయన అట్లాంటి 12 మందితో స్టార్ట్ చేసి 12,000 మంది సైనికులు తయారు చేసుకొని ఇలా గోల్కొండ కిలను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. అట్లాంటి కిలను కూడా చాలా ఆక్రమించుకున్నాడు. అదే కాకుండా కూడా ఒక మొఘల్ చక్రవర్తి ఉన్నప్పుడు వారందరిని జయించి ఈయన అన్ని గ్రామాలలో తిప్పుకుంటూ ఆయన సామాజిక సేవ చేసుకుంటూ భూస్వాములను కూడా గడగడ వణికించి తాను అందరి భూస్వాముల దగ్గర భూములు గుంజుకొని గౌడ కోస్త కాకుండా బహుజనులందరికీ కూడా సమానంగా వంచి ఆయన ఒక సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి. సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అన్ని విలేజ్లలో చేసుకోవడం జరుగుతుంది. సర్వాయి పాపన్నతోటి గౌండ్లు ఈ రోజున ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. సర్వాయి పాపన్న చేసిన సేవలు దేశానికి ఎంతో పనికి రావడం జరిగింది. ఈ రోజున అంతకుముందుకు మా గౌడ సంఘంలో ఉన్నోళ్ళు సర్వాయి పాపన్న పోరాటాన్ని ఈ రోజున అంతా కులస్తులంతా కలిసి సర్వాయి పాపన్న జయంతి పండుగ అందరం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వినవంక మండలంలో రంగరంగ వైభవంగా సర్వాయి పాపన్న జయంతి పండుగ చేసుకోవడం జరిగింది.